నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల తనదైన శైలిలో దూకుడు పెంచారు. ఎవరు ఊహించిన రీతిలో కనీ విని ఎరుగని స్థాయిలో తన అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ షర్మిల ప్రసంగం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జగన్ రెడ్డి అంటూ షర్మిల మాట్లాడిన మాట ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి. గతంలో జనసేన అధినేత జగన్ రెడ్డి అని ప్రస్తావిస్తే నోటికొచ్చినట్టు బూతులు తిట్టినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈరోజు వైఎస్ షర్మిలని తిట్టడానికి కూడా ఏమాత్రం వెనకావట్లేదు. వైఎస్ షర్మిల కాదంటండోయ్, మొసురుపల్లి షర్మిలను ఏదో చెప్తా ఉన్నారు. అంటే తమ నాయకుడికి తమ పార్టీకి అండగా నిలిచినంత కాలం రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనా రాజశేఖర రెడ్డి గారి సతీమనైనా లేకపోతే ఆయన ఆత్మగా చెప్పుకునే కేవీపీ అయినా వారందరూ కూడా సన్నిహితులే. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరుగుతారో వైఎస్ఆర్ బిడ్డ అయినా వైఎస్ఆర్ భార్య అయినా వైఎస్ఆర్ సన్నిహితులైనా ఒకటే. అంటే ఇక్కడ అధికారమే పరమావధి, అధికారాన్ని మించినటువంటి పరమావధి ఇంకొకటి లేదనమాట. అధికారమే ప్రధాన అజెండా. ఎవరు అడ్డొచ్చినా సరే వారిని అడ్డంగా పక్కకు తొలగించాలనేదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా అధికార పార్టీకి కనపడతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి అన్న వదిలిన బాణం అన్నకి డైరెక్ట్గా వచ్చి గుండెల్లో గుచ్చుకుంటా ఉంది. మరి అన్న పరిస్థితి ఏంటి? ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళి గంటలు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి, మళ్ళీ వైఎస్ అనకూడదు అనుకుంటాం, మొసురుపల్లి రాజారెడ్డి, మరి ఆయన పెళ్ళికి వెళ్ళి అంటీ ముట్టనట్లు బయటికి రావటం ఏదైతే ఉందో అన్నా చెల్లెల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లం అయిపోయింది. రాజకీయాల్లో ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట గెలిచారు. తన పక్కన తన తల్లి, తన సోదరి, ప్రతి ఒక్కరూ తన పక్కన నిలబడ్డారు. మరి ఇప్పుడు సోదరి పక్కకు వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీకి అధ్యక్షురాలైంది, అన్న మీదే విమర్శలు చేస్తూ ఉంది. అంటే 2019 ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో, ప్రత్యేక హోదా తీసుకురాలేదు, పోలవరం పూర్తిగా నిర్మించలేదు, అప్పట్లో ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నిరసనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అధికార పార్టీకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదంటే షర్మిల వన్ బై వన్ స్ట్రైట్గా జగన్ని అడ్రస్ చేస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా అధికార వైసీపీ మరి వారి విమర్శలకి ప్రతి విమర్శలు, అంటే వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేని అధికార వైఎస్ఆర్సీపీ కానీ వారు సోషల్ మీడియా కానీ షర్మిలను బూతులతో విరుచుకుపడుతున్న పరిస్థితి. ఇప్పుడు వైఎస్ షర్మిల కాదు, మొసురుపల్లి షర్మిల, లేకపోతే ఇంకొక షర్మిల ఏదో ఒకటి, దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ఆవిడ ఏదైతే ప్రశ్నలు అడిగిందో వాటికైతే సమాధానం చెప్పలేనటువంటి వైసీపీ సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకులు కానీ అధికార ప్రతినిధులు కానీ లేకపోతే వారి సోషల్ మీడియా ప్రతినిధులు కానీ వారందరూ కూడా ఆవిడ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఇవి ఎటువైపు దారి తీయబోతామని, అంటే షర్మిల వచ్చి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినప్పటికీ కూడా ఆవిడ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఆవిడ వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్పేసేటువంటి స్థాయికి ఎందుకు అధికార పార్టీ నాయకులు దిగజారిపోతున్నారు అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే ఇవాళ హాట్ టాపిక్. అన్న వదిలిన బాణం అన్న మీదే గుచ్చుకుంటుందా అనేటువంటి హాట్ టాపిక్ ఇది. అంశాలన్నీ చర్చిద్దాం. మనతోటి ఉన్నారు ఎస్వి బాబు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మనతోటి పెడన్ నియోజకవర్గం నుంచి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నరసింహప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రైల్వే కోడ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్, మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరికొద్దిసేపట్లో మనతో జుమ్కల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా నరసింహప్రసాద్ గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రైల్వే కోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, స్టేట్ కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ నరసింహప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు, ప్రేక్షకులకి, ప్యానెల్లోని సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. ఎప్పుడైనా ఊహించారా అన్న వదిలిన బాణం అన్నకి డైరెక్ట్గా వచ్చి గుచ్చుకుంటా ఉందని? సార్ ఇప్పుడైనా మనకు చరిత్రలు చాలా చెప్పాయి సార్. చేసుకున్నోడికి చేసుకున్నంత ఖచ్చితంగా పాపాలు అనేటివి వెంటాడుతాయి. ఆ కోవలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న పాపాలు ఇప్పుడు ఆయన్ని సొంత కుటుంబ సభ్యుల రూపంలో వెంటాడుతున్నాయి సార్. దీంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడో అదే విధంగా ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులను కూడా మోసం చేశాడు.
వాళ్ళు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి బయటకు వస్తున్నారు. కాకపోతే బయటకు వచ్చి గొమ్మనం లేదు షర్మిలమ్మ గారు. ఆమె తను మోసపోయినట్టుగానే ఈ ప్రజలు కూడా మోసపోయారని గ్రహించి తను కళ్ళు తెరుచుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రజల కళ్ళు తెరిపించడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఇకపోతే ఆమె సొంతంగా ఆమె శక్తి సరిపోలేదు ఈయన్ని ఎదుర్కోవడానికి. అవును, ప్రయత్నం చేసింది సొంతంగా ప్రయత్నం చేయాలని, కానీ ఈయన చాలా రాడుదేలిపోయాడు, చాలా వేలూరికి పోయాడు. అందుకే ఒక బలమైన కాంగ్రెస్ పార్టీతో చేరి ఇప్పుడు ఆయన్ని ఏ విధంగా తగ్గించాలి, తద్వారా ప్రజల్ని కళ్ళు తెరిపించాలి అనే ఒక ప్రయత్నం చేస్తాం. ఆమె ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఎవరైతే ఆయన అధికారంలోకి రావడానికి కాలికి బలపం కట్టుకొని తిరిగిన విధంగా తిరిగిందో ఉమ్మడి రాష్ట్రం మొత్తం, ఈరోజు ఆమె అన్నకు వ్యతిరేకంగా తయారైందంటే మనం చాలా దీన్ని ఆలోచించాలా. అవును, ఆమె చిన్నప్పుడు పుట్టి పెరిగినప్పటి నుంచి ఆయనతో కలిసి ఉండింది. ఆమెకు తెలియనన్ని విషయాలు ఇంకెవరికి తెలుసుండవు. మనకు కొంతే తెలుసుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. పైగా ఆయన చాలా అమాయకంగా ప్రజల్ని మోసం చేశాడు. తల మీద నూరాడు, ముద్దులు పెట్టాడు, నేను మీ మేనమామని అంటున్నాడు. ఇప్పటికి కూడా ప్రజలు నిజమా ఇతను అయ్యో అనిపిస్తుంది ఒక పక్క, కానీ ఆయన చేసే ప్రవర్తన వల్ల బాధ కలుగుతుంది. అవును, ఒకవైపు ఈ అమాయకమైన ప్రజలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారేమో కింద అమాయక ప్రజలు ఇంకా అనుకునే తరుణంలో సొంత కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చిందంటే ఈ రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుంది. మనకు తెలియని విషయాలు కొన్ని చెప్తుంది. అప్పట్లో బాబాయి హత్య విషయంలో ఏం జరిగింది, కుటుంబంలో చర్చ ఏం జరిగింది అనే విషయాలు కూడా బయటకు వస్తాయి. అదేవిధంగా ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా ఎలాగ ఆడారో అప్పుడు ఆమె కూడా ఆ పార్టీలోనే ఉండింది, వాళ్ళ కుటుంబంలోనే ఉండింది, ఆ విషయాలు కూడా కొన్ని బయటకు వస్తాయి అనే ఇట్లా కొన్ని మనకు తెలియని విషయాల గురించి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు ప్రజలు. రాబోయే రోజుల్లో షర్మిలమ్మ గారు వీటి గురించి వివరిస్తారు. అప్పట్లో ఏ కాంగ్రెస్ అయితే అక్రమ కేసులు పెట్టి మా అన్నని ఇరికిచ్చారు అని చెప్పిన మహిళ ఈరోజు అదే కాంగ్రెస్లోకి మళ్ళీ వెళ్ళి ఈ లోక కళ్యాణం కోసం ప్రయత్నం చేస్తున్నాను నేను అన్నప్పుడు అక్కడ కూడా ఏం జరిగింది, అసలు తండ్రి హత్యలో రిలయన్స్ భాగస్వామ్యం ఉందని చెప్పిన ఆ కుటుంబం, ఆ వ్యక్తి ఇప్పుడు వాటిలో నిజాలు కూడా ఏం చెప్తారు అనే దానికోసం ఎదురు చూస్తున్నారు సార్. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో మనం చూడాలి, మనం ఎదురు చూడాలి ఆమె చెప్పబోయే విషయాల గురించి. ఇంకపోతే ఇంకా కాంగ్రెస్ అన్నారు, అది చేసుకున్న పాపానికి అది ఏదైతే రాష్ట్రాన్ని అనైతికంగా విభజించిందో, విభజించడం వాళ్ళు అంటారు అందరూ ఇచ్చారు లెటర్లు, అందరూ చేశారంటారు, కానీ అనైతికంగా విభజించిన దాంట్లో ఏ విధంగా ఆ పార్టీ దెబ్బతినిందో మనం అందరం చూసాం. ఇప్పుడు ఏదైనా కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉన్న విధంగా పార్టీలకు కూడా శాశ్వతమైన పతనాలు ఉండవు. కష్టపడే మనుషులు, కష్టపడే మనస్తత్వాలు, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే పార్టీలకు కూడా మనుగడ ఉంటుంది అనేది మనం గతంలో బీజేపీని కూడా చూసి నేర్చుకున్నాం. 2 సీట్ల నుంచి అది ఏ విధంగా ఇప్పుడు వేళ్ళూరికి పోయి దేశంలో ఒక శాసించే శక్తిగా ఎదిగిందో, అదేవిధంగా 23 సీట్లు తెచ్చి ఈ పని అయిపోయింది అనిపించుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందో, ఇవన్నీ మనకు గుణపాఠాలు, చరిత్రలాగా మిగిలిపోతాయి. ప్రజల కోసం పనిచేసే ఎవరికైనా ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో స్థానం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూసేది ఏంటంటే ఈ షర్మిలమ్మ గారు రాబోయే రోజుల్లో ఏ విధంగా మనకు తెలియని విషయాల గురించి వివరిస్తారనే దాని నుంచి ఈ చర్చ జరుగుతుంది సార్ రాష్ట్రంలో. అంటే ఇప్పుడు షర్మిల గారిని టార్గెట్ చేయడానికి అసలు వెనకాట్లేదు. పాపం మొన్నటి వరకు ఆవిడ వైసీపీలో ఉన్నంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నంత వరకు కూడా వైఎస్ షర్మిల. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల కాదు, ఆవిడ ఇంటి పేరు ఏదో చెప్తా ఉన్నారు, మొసరుపల్లి షర్మిలనో సంథింగ్. మరి అది అట్లా ఇది అన్యాయం. ఎందుకంటే సొంత చెల్లెలు అన్నీ తెలుసు వాళ్ళకి, ఆమె పాపం ఏ విధంగా ఆయన కోసం కష్టపడింది అన్నీ తెలుసు. ఇక్కడ ఒక్కటి మాత్రమే వాళ్ళు మాట్లాడటం వల్ల ఏం అర్థమవుతుందంటే ప్రజలకి షర్మిల గారి గురించి కొత్తగా తెలియాల్సింది ఏం లేదు. కాకపోతే వీళ్ళ మనస్తత్వాలు బయటపడతాయి. మనా లేదు, తనా లేదు, తల్లి లేదు, చెల్లి లేదు అనే వీళ్ళ స్వభావం ఇట్లాంటి విషయాల వల్ల ధృవీకరించబడుతుంది. వాళ్ళ మెంటాలిటీస్ ప్రజలు అర్థం అవును చూసావా మేము చెప్పింది కరెక్టే, అప్పుడైతే భువనేశ్వరం అని అన్నారు, ఇంకొక నాయకుడు అన్నారు, ఎవరిని లెక్క చేయలేదన్నప్పుడు కొంత ఆలోచించారు. వీళ్ళు పరాయి పార్టీ వాళ్ళు కదా. ఒకవేళ షర్మిల గారికి విజయలక్ష్మి గారు కూడా సపోర్ట్ చేస్తే ఆవిడని కూడా టార్గెట్ చేస్తారంటారా? సార్ మీరు ఇంకా అర్థం చేసుకోవాలి సార్. ఇంకా ఇప్పుడు పాము అన్నాక దాంట్లో విషమే ఉంటుంది, దాంట్లో మనం కొంచెం దాంట్లో ఏదన్నా అమృతం ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం లేదు.
వాళ్ళ స్వభావం అర్థమైపోయింది అంతే. ఏ రోజైతే ఒక పుణ్యస్త్రీ నందమూరి తారక రామారావు గారి తనయ భువనేశ్వరి గారి గురించి మాట్లాడితే ముసిమిసి నవ్వుకున్నాడో ఈ ముఖ్యమంత్రి, ఆ రోజే మేము అర్థం చేసుకున్నాం ఇతనిలో ఉండేది విషయమే, ఇతనిలో మంచి గుణాలు లేవు అని. ఈరోజు తన చెల్లి గురించి మాట్లాడుతుంటే కూడా స్పందించని వ్యక్తి ఎందుకు సార్ రాజకీయాలు? ఎందుకు? మా ఇంట్లో మహిళల గురించో బిడ్డల గురించో మాట్లాడితే ఒక రోజంతా సిగ్గుపడతాం, అరే ఎందుకు వచ్చామరా ఈ రాజకీయాల్లోకి అని. అలాంటిది ముఖ్యమంత్రి పదవి అంత తీపా, నువ్వు అల్లార ముద్దుగా ఎత్తుకొని తిరిగిన చెల్లి గురించి ఈరోజు మాట్లాడితే నువ్వు సహిస్తావా? తప్పు కదండి. మనం మనుషులం కదా, మానవత్వం ఉండాలి కదా. అందుకే ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు, వీళ్ళు రాజకీయాల కోసం ఏమైనా చేస్తారు. తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయి లేదు, ఎవ్వరూ లేదు. ఆఖరికి వాళ్ళని వాళ్ళు కూడా దహించుకుంటారు సార్. అంత వ్యామోహం ఉంటుంది కొంతమందికి రాజకీయాలంటే. అలాంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి మనసు. సునీతారెడ్డి గారు కూడా వస్తారేమో కాంగ్రెస్లోకి, ప్రచారం జరుగుతోంది, మరి దాంట్లో ఇంకంతే సార్. ఇది రామరాసురుణ్ణి అంతం చేయడానికి ఎన్ని శక్తులైనా సరిపోవు, అందరూ రావాలి. ఒక లోక కళ్యాణం జరగాలంటే తప్పదు. ఆయన కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకున్నాడు, ప్రజల్ని దూరం చేసుకుంటున్నాడు, సొంత పార్టీ నాయకుల్ని, ఆయన్ని మోసిన పల్లకి మోసిన మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ఒక్కరని లేదు, అందరినీ. ఈరోజు ఆయన ఈ ప్రపంచంలో ఆయనకున్నంత మంది వ్యతిరేకులు ఇంకెవరికి ఉండరేమో అనిపిస్తుంది. అంతమందిని ఆయనే వాంటెడ్గా తయారు చేసుకున్నాడు, ఆయనే తయారు చేసుకున్నాడు. రైట్.